హాయ్ అండి. సో ఈరోజు అయితే స్పెషల్గా అయితే బగారా రైస్ ఇంకా చికెన్ అయితే వండుకోవాలనుకుంటున్నాం. ఇంకా స్పెషల్ ఎందుకంటే బాస్మతి రైస్తోనైతే ఇంకా మీల్ మేకర్తో బగారా రైస్ అయితే చేయబోతున్నాను. సో ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. ఈరోజు అయితే బాస్మతి బియ్యంతో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకోవాలనిపించింది. మొన్న రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోలో చూసాను అనమాట. బాస్మతి రైస్తో మీల్ మేకర్ బగారా రైస్ అయితే ఒక పర్సన్ తింటుంటే నాకు అసలు అప్పటి నుంచి తినాలనిపించింది అనమాట. సో అందుకే ఈరోజు అయితే వెంటనే మా హస్బెండ్కి చెప్పగానే తీసుకొచ్చిండు అనమాట. సో వెంటనే అయితే చెయ్యాలి ఇంకా మీల్ మేకర్స్ కూడా. సో వాటి కోసం అయితే నేను కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా నా స్టైల్లో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకా తొందరగా కుక్ చేసి వేడివేడిగా తినాలి. డైలీ వర్షం పడుతుంది కదా. బాస్మతి రైస్ అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో చాలా రోజులు అవుతుందన్నమాట బాస్మతితో రైస్తోనైతే రైస్ అయితే తినక. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఈరోజు అయితే ఫైనల్గా అయితే కుక్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో అందుకైతే ఈ బౌల్ అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా ఇది కూడా బగారా చేయడానికి అయితే ఇది కూడా రెండు ఒకే టైంలో చేయాలనుకుంటున్నా, తొందరగా కుక్ చేయడానికి ఏంటంట. సో అందుకని ఫోన్ వీడియో అయితే నేనే తీసుకుని నేనే కుక్ చేస్తున్నా. సో అందుకని ఫస్ట్ అయితే బగారా చేయడానికి అయితే 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో కూడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. జీలకర్ర అయితే వేసేసుకున్నా. ఇంకా మిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కర్రీ లీవ్స్, ఇప్పుడు ఆనియన్స్, అన్నీ మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చిండండి. అందుకే కొంచెం నాకు ఈజీగా అవుతుంది వీడియో తీసుకోవడానికి కూడా. ఆయనకి మూడ్ మంచిగా ఉన్నప్పుడే అన్నీ కట్ చేసి ఇస్తాడు, చెప్పినట్టు వింటాడు. లేకపోతే అస్సలు హెల్ప్ చేయడం అనమాట. ఇది మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు బగారాకు వచ్చేద్దాం. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అయితే నాకు సాజీరా మెయిన్ ఉండాలి. ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా ఇందులో ఇవన్నీ ఈ ఆకు అయితే నాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ ఆకుని ఏమంటారు కూడా నాకు అంత ఐడియా లేదు. సో ఇందులో అన్నీ వచ్చినాయి కదా, బగారా ఆకు ఇవన్నీ వచ్చినాయి. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్నీ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది స్మెల్ అదంతా. సో ఇదైతే నాకు ఈ స్మెల్ బాగా వస్తుందండి. ఇదైతే వేసుకుంటున్నాను. ఇంకా సాజీరా. సో అన్నీ నేనే తీసుకొని వేసుకుంటున్నాను. ఇంకా వీడియో తీస్తున్నాను. సో అందుకనే అస్సలు అవ్వట్లేదు. కానీ మీకు అందరికీ నేను ఎలా కుక్ చేస్తానని షేర్ చేసుకోవడానికే వీడియో తీస్తున్నాను మీకోసం. ఇంకా లవంగాలు కొన్ని వేస్తున్నాను, చాలు, ఎక్కువ స్పైసీగా అవుతుంది. ఇంకా సినిమన్, దాల్చిన చెక్క కూడా వేసేస్తున్నాను. మెయిన్ అయితే బగారా ఉండాలంటే ఆకు కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో బగారా ఆకు ఏమున్నా లేకున్నా బగారాకి అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇది ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ ఆనియన్స్ వేసాం కదా, అది చెక్ చేద్దాం. సో చికెన్ అయితే ఆనియన్స్ అయితే సిమ్లో అయితే పెట్టానండి. సో మళ్ళీ మాడిపోతుందేమో అనేసి.
స్టాప్ పెట్టేద్దాం, ఇంకొంచెం ఉడకాలి. ఇంకా నా దగ్గర ఇందులో ప్యాకెట్లో అయితే ఇది వచ్చిందనమాట. సో ఇది మరాఠీ మొగ్గ, ఇంకా ఒక యాలకైతే ఉంది, వేసేస్తున్నాను. కొంచెం బాగా వస్తుంది కదా, సో అందుకని. ఇంకా అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. బగారాలో అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి, సో అందుకని వేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో మీల్ మేకర్స్ అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. సో ఇవి వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో చికెన్కి అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అల్లం పేస్ట్, బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. టమాటాలు వేస్తున్నాం ఇప్పుడు. టమాటాలు వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుంది, సో అందుకని వేస్తాము. టమాటాలు కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. ఇంకా బగారా అయితే ఫ్రై అయ్యాయండి కొంచెం అయితే. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకుందాం, రైస్కి సరిపడా వాటర్. మాకు సరిపోయేలాగా 4 కప్స్ అయితే రైస్ అయితే వేసానండి, వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కొంచెం నానితే బాగా వస్తుందని ఈ కప్తోనైతే రైస్ అయితే వేసాను. ఇంకా వాటర్ అయితే 8 కప్స్ అన్నమాట వాటర్. వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటా ఒక వాటర్ అన్నీ మరిగేదాకా. చికెన్ అయితే కట్ చేసి ఇంకా వాష్ చేసి పెట్టిండు మా హస్బెండ్ అయితే. ఇది చికెన్ అయితే వేసేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేశానండి. సో కాసేపు అయితే వాటర్ అన్నీ పోయేదాకా మంచిగా ఉడకబెట్టుకుందాం. చికెన్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. సో మూత అయితే పెట్టేసుకుంటున్నాం. అయితే లేచిందండి. సో ఆ వంట కుక్ చేసి కొంచెం అయ్యేలోపు నేను మా పాపతో స్పెండ్ చేస్తాను, ఓకేనా? సో ధనియాల పౌడర్ అండి, ఇంకా ఇదేమో మసాలా. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, నాకు చాలా బాగా ఇష్టం. ఇంట్లోనే మంచి స్మెల్ ఇంకా అరోమా బాగా వస్తుంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట నుంచి కొని తెచ్చినవి అస్సలు వాడొద్దు, సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. ధనియాల పౌడర్ అండి. సో ఇదేమో మసాలా. సో చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా అయితే మసులుతుందండి, వాటర్ అన్నీ మరుగుతున్నాయి అన్నమాట. ఈ టైంలో మనము ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను, కొద్దిగా మసాలా. సో కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. సో ధనియాల పౌడర్ అయితే వేయగానే చికెన్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయినాయి కదా, సో అందుకని. ఈలోపు మనం వేసిన ధనియాల పౌడర్ కొంచెం మరిగితే కలర్ అన్నది ఇంకా ఎక్కువ వస్తుంది. రైస్ అయితే వేసుకుంటున్నానండి. సో మంచిగా నానిపోయినాయి రైస్, ఇంకా మసులుతుంది కదా. సో రైస్ అయితే వేసేసుకుంటున్నా.
ఇంకా రైస్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి సో ఇప్పుడు చికెన్ చూసేద్దాం. మంచిగా ఉడుకుతుందన్నమాట చికెన్ అయితే. రైస్ అయితే కలబెట్టుకున్నాం. కొంచెం ఇందాకైతే మర్చిపోయినానండి. సో కొంచెం అయితే పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా బగారకి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం వేసే చాలు, స్మెల్ చాలా బాగా వస్తుంది కదా, అందుకని కొద్దిగానే వేసానండి. సో మంచిగా అయితే ఉడికిపోతుంది. ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయితే వాటర్ అన్నీ పోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం అయితే ఇది అత్తమ్మ అయితే పంపిస్తుందండి. మేము ఎప్పుడు ఇక్కడ తీసుకోమన్నమాట. ఇక్కడ అస్సలు చాలా బాగుంటుంది కదా, ఎక్కువనే ఉంటుంది కారం. సో అందుకే స్పూన్ అయితే వేస్తాను. లాస్ట్ టైం అయితే 2 స్పూన్లు వేసాను. సో చాలా కారం అయిపోయింది అనమాట. మా హస్బెండ్ నన్ను చాలా తిట్టిండు, కోపడ్డాడు. సో నాకైతే స్పైసీగా ఇష్టం, మా హస్బెండ్కి అసలు చప్పగా తింటారు వాళ్ళు. సో అందుకని లైట్గా అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి. ఇవి బగారాలో కొన్ని వాటర్ ఎక్కువ అయిపోతే తీసాను అనమాట. నాకు ఎందుకో డౌట్ వచ్చి, చాలా రోజులు అవుతుంది కదా బాస్మతి రైస్ ఉండక. సో అందుకని మళ్ళీ ఎక్కువ అయిపోతే మెత్తగా అయితే బాగుండదు, అందుకనే తీసాను. ఇవైతే పోసుకుంటున్నాను. వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ అనేది దగ్గరికి రావాలన్నమాట, థిక్గా రావాలి గ్రేవీ, అప్పుడే బాగుంటుంది. సో బాయిల్ అవ్వడానికి అయితే టైం పడుతుంది కదా, అప్పుడు ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వీడియో అయితే కొంచెం అటు ఇటు వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకొక 5-10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా రైస్ అయితే సో కుక్ అవుతుందండి మంచిగా. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఆయిల్ అంతా ఇట్లా తేలిపోతుంది కదా, సో ఈ టైంలో మనం చికెన్ అయిందని అనుకోవాలి. సో లాస్ట్ ఫినిష్ టచ్ అయితే కొత్తిమీరతో అయితే ఇచ్చేద్దాం. సో చికెన్ కాంబినేషన్ అయితే కొత్తిమీర లేకుంటే చికెన్ అస్సలు బాగుండదండి. మీరు అంతేనా? కొత్తిమీర లేకుంటే చికెన్ అస్సలు ఇష్టపడతారా లేదా కామెంట్ చేయండి. కొంచెం లైట్గా అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇక అయిపోయిందనమాట. సో కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి కర్రీని. వాసన మొత్తం కర్రీకి పడుతుంది అనమాట. సో అలానే ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి మూత పెట్టేసుకొని దించేసుకుందాం. సో రైస్ బగారా అయితే వావ్, చాలా రోజులు అవుతుందండి అసలు బగారా నేను కుక్ చేయక బాస్మతి రైస్తోని. కొంచెం ఇంకొక 2-3 మినిట్స్లో అయితే రైస్ కూడా అయిపోతుంది అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇంకొక 2-3 మినిట్స్లో అయితే అయిపోతుంది. నేనైతే ఇవి సైడ్కి అలా పెట్టుకోవడానికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంకా లెమన్ కూడా లేదు. సో కర్డ్ అయితే ఉంది. సో కర్డ్ పెట్టుకొని చికెన్తో సూపర్గా ఉంటుంది కదా. ఇంకొక 5 మినిట్స్లో అయితే నేను చేసిన వంట అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి ఓకేనా. ఇంకా నా వంటలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో వేడిగా చికెన్ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వచ్చిందనమాట. సో వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినేయాల్సిందే. సో బంద్ చేస్తున్నాను చికెన్ అయితే. ఇంకా బగారా రైస్ అయితే సిమ్లో అయితే పెట్టానండి రైస్.
సో మీరు కూడా చూడండి. సో పర్ఫెక్ట్గా అయితే అయిందండి. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో మంచిగా స్మెల్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది అనమాట. బగారా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా చికెన్ విత్ బగారా రైస్ చాలా బాగుంటుంది కదా. నాకైతే చికెన్లో అయితే బోన్స్ అయితే చాలా ఇష్టం అండి. చికెన్ సో వేడిగా ఉందండి. సో చాలా రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది కదా. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చాలా బాగుంది టేస్ట్. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.